వార్ జోన్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. టెహరాన్ను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ అల్టిమేటం ఇచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. టెహరాన్ నుంచి వెళ్ళిపోవాలంటూ సూచన చేశారు. G7 సమావేశాల నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు ట్రంప్. మరోపక్క పేలుళ్లతో టెహరాన్ దద్దరిల్లిపోతోంది. ట్రంప్ హెచ్చరిక నేపథ్యంలో యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఏ విధంగా ఉందంటే అసలు ఎవరు ఊహించనంతగా అసలు రోజు రోజుకి నువ్వా నేనా అనే స్థాయిలో యుద్ధం జరుగుతోంది. తాజాగా జరుగుతున్నటువంటి హెచ్చరికలు, దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య అంతిమ యుద్ధానికి సిద్ధమే అన్నట్టు సంకేతం కనిపిస్తోంది. 5 రోజుల నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. దాడులు, ప్రతిదాడులు, బాంబులు, మిసైళ్ల శబ్దాలతో జనం భయపడిపోతున్నారు. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ దాడులు ఒకవైపు చేస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరగవచ్చంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇజ్రాయెల్ హెచ్చరిక నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు టెహరాన్ని వీడిపోతున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్కు టెహరాన్ వీడాలంటూ హెచ్చరించారు. టెహరాన్లో ఉన్న పౌరులు వెంటనే వెళ్ళిపోవాలని ట్రంప్ సూచించారు. అంటే తాజా పరిణామాలు ఏం సూచిస్తున్నాయి? టెహరాన్పై భారీ అటాక్ జరగబోతున్నట్టుగా, ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక ముందు ఇంకొక లెక్క అన్నట్టుగా యుద్ధం తీవ్ర రూపం దాల్చిపోతుంది. టెహరాన్ని సాధారణ పౌరులు, ప్రజానీకం అందరూ కూడా వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. అవసరమైతే ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అంటే దాని అర్థం ఏంటి? టెహరాన్ మీద మరిన్ని భీకర దాడులు జరగబోతున్నాయి. ఇజ్రాయెల్కు మరికొన్ని దేశాలు కలిసి పెద్ద ఎత్తున అటాక్ చేయబోతున్నాయి. అందుకే సాధారణ పౌరులు మీ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి. పెద్ద ఎత్తున దాడులు రాబోతున్నాయి, పెద్ద ఎత్తున క్షిపణి దాడులు రాబోతున్నాయి, పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురవబోతుంది. మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేశారంటే భవిష్యత్తులో ఇంకెంత దూరం ఈ యుద్ధం పోతుంది, ఇంకెన్ని దాడులు, ఇంకెంత తీవ్ర స్థాయిలో దాడులు జరగబోతున్నాయి అన్నది ఈ హెచ్చరికలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కెనడా వేదికగా జరుగుతున్నటువంటి G7 శిఖరాగ్ర సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించి ఉండాల్సిందని నొక్కి చెప్పారు. మరింత సమయం ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు. డొనాల్డ్ ట్రంప్ సూచనకు సంబంధించి ఆయన ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టుకు సంబంధించి దృశ్యం కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇప్పటికే రెండో అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు. తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా కూడా స్పందించారు. ఆయన పోస్ట్ పెట్టారు. ట్రూత్ వేదికగా ఆయన పెట్టినటువంటి పోస్ట్ను కూడా స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. నేను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సింది. ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య. ఇంకాస్త సులువుగా చెప్పాలంటే ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయలేదు. ఇప్పటికే పదే పదే చెప్పా, అందరూ టెహరాన్ని ఖాళీ చేయాలి, ఖాళీ చేయండి అంటూ ఆయన పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి. ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం లేకపోలేదని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా పోస్ట్ పెట్టారో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ పోస్ట్ చూస్తుంటేనే ట్రంప్ హెచ్చరిక ఎంత తీవ్రంగా ఉందో కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరబోతుంది. ట్రంప్ హెచ్చరిక ఇంత బలమైనటువంటి హెచ్చరిక జారీ చేశారంటే ఇరాన్లో ఉన్నటువంటి పౌరులు, ముఖ్యంగా టెహరాన్లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. ఇరాన్కి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఏమాత్రం వినిపించుకోకుండా ఇంకా కాలు దుబ్బుతోంది. ఇరాన్కి బుద్ధి చెప్పకపోతే మరింత శృతిమించే అవకాశం ఉంది. ప్రజలారా, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి, మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని అన్నారంటే గనక పరిస్థితి భవిష్యత్తులో ఎంత దారుణంగా, ఎంత తీవ్రంగా ఉండబోతుందన్నది కూడా ఈ హెచ్చరిక అర్థమవుతోంది. రెండు దేశాల మధ్య అంతిమ యుద్ధానికి సిద్ధమే అన్నట్టుగా సంకేతం కనిపిస్తోంది. 5 రోజుల నుంచి రెండు దేశాల మధ్య ఏ స్థాయిలో బాంబుల వర్షం కురుస్తుందో, మిసైళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరగవచ్చు అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ హెచ్చరిక నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు టెహరాన్ని వెళ్ళిపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ టెహరాన్ వీడాలంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. టెహరాన్లో ఉన్న పౌరులు వెంటనే వెళ్ళిపోవాలని సూచించారు. కింద మనం చూస్తున్నాం, ఇరాన్ కెనాట్ హ్యావ్ ఏ న్యూక్లియర్ వెపన్. I said it over and over again. Everyone should immediately evacuate Tehran.
ప్రతి ఒక్కరూ టెహరాన్ని వదిలి వెళ్ళిపోండి అని చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ మీడియా వేదికగా ఏ విధంగా ఆయన పోస్ట్ పెట్టాడో కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్ ద డీల్. ఐ టోల్డ్ దెమ్ టు సైన్. వాట్ ఎ షేమ్ అండ్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్. చాలా స్పష్టంగా ఆయన అందులో చెప్పారు, మీరు అసలు మీ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి. ఇరాన్ ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. ఇరాన్ వల్ల కాదు. ఐ సెడ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఎవ్రీవన్ షుడ్ ఇమీడియట్లీ ఎవాక్యుయేట్ టెహరాన్. టెహరాన్ని వెళ్ళిపోండి, ఇక్కడ ప్రాణాలు దక్కించుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారంటే భవిష్యత్తులో ఇరాన్ మీద దాడులు తీవ్రం కాబోతున్నాయి అనటానికి ఇది ఒక స్పష్టమైన హెచ్చరికగా చెప్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో టెహరాన్పై భారీ అటాక్ జరిగే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మనం స్క్రీన్లో చూస్తున్నాం, పరుగులు పెడుతూ ఉన్నారు. ఒక స్క్రీన్లో బాక్సులో మనం చూస్తుంటే మిసైళ్ల దాడులతో, బాంబుల దాడులతో బాంబుల వర్షమే కురుస్తోంది అక్కడ. సో దాని నుంచి తప్పించుకోవడానికి సాధారణ ప్రజానీకం సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. విజువల్లో కూడా మనం చూడొచ్చు. ఇక కెనడా వేదికగా G7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి ఇరాన్ అంగీకరించి ఉండాల్సిందని నొక్కి మరీ చెప్పారు. మరింత సమయం ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని కూడా సూచన చేశారు ఆయన. ఇక రెండో అవకాశం ఇచ్చినట్లుగా కూడా గుర్తు చేశారు. ట్రూత్ వేదికగా ఆయన పెట్టినటువంటి పోస్ట్ను మనం చూసాం. నేను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసుంటే బాగుండేది. ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇది ఎంత దిక్కుమాలిన చర్య ఇరాన్ చేసేది. ఇరాన్ అణువాయుధాన్ని తయారు చేయలేదు. పదే పదే చెప్పాను నేను, అయినా వినిపించుకోవట్లా. టెహరాన్ను ఖాళీ చేయండి మిత్రులారా, టెహరాన్ని పౌరులందరూ కూడా ఖాళీ చేయండి. యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది. మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టారంటే ఇక భవిష్యత్తులో మరింత వేగంగా, మరింత బలంగా, మరింత పదునుగా దాడులు జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మూడో ప్రపంచ యుద్ధానికి సమయం ఇంకా ఎంతో కాలం లేదు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మొన్నటి వరకు మనం చూసాం, రష్యా యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు, జరుగుతూనే ఉంది, 3 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల వర్షం కురుస్తోంది. పూర్తిగా బంకర్లో దాక్కున్న పరిస్థితుంది ఇరాన్ అధ్యక్షుడు. సో పరిస్థితులు క్లియర్గా అర్థమవుతున్నాయి. అంతకంతకు పెరుగుతోంది. అణ్వాయుధాలు తయారు చేసేటువంటి దేశాలు ఈ విధంగా ఉద్రిక్తతలు పెంచుకుంటూ పోతే ప్రపంచానికి మంచిది కాదు. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, పుతిన్ కావచ్చు, చాలామంది హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా మాట వినని పరిస్థితి. యుగోలకు పోతున్నారు. ఒక 4 దాడులు ఇటువైపు నుంచి వస్తే 10 మేము చేస్తామన్నట్టుగా ముందుకు పోతున్నారు. సాధారణ ప్రజలు కూడా అక్కడ తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని గ్రహించే డొనాల్డ్ ట్రంప్ చాలా సున్నితంగా హెచ్చరిక జారీ చేశాడు. మీరు ఈ విధంగా మొండి వైఖరి ప్రదర్శిస్తే పౌరులు నష్టపోతారు. మీరు మీ దేశాన్ని కాపాడుకోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, వెనక్కి తగ్గండి అని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడా వినిపించుకున్నటువంటి సిచ్యువేషన్ లేదు. సో పౌరులకు కూడా చాలా సీరియస్గా చెప్తా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్, మీరు టెహరాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోండి, ఈ దాడులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి, ప్రాణాలు రక్షించుకోండి అన్నారంటే చాలా క్లియర్గా మెసేజ్ పాస్ చేశారు. సీరియస్గా ఫైట్ ఇక ముందు కూడా జరుగుతుంది. భవిష్యత్తులో మరిన్ని బలమైనటువంటి దాడులు ఉంటాయంటానికి ఆయన మాటల నిదర్శనం.